ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభాలు దీవెనలు ప్రకటిస్తున్నాను. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరుచును గాక. మరొక చిన్న వాక్యం చదువుకుందాం. బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్యం. మరి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనంలో, వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. హల్లెలూయా. మరి ఇక్కడ రాయబడినటువంటి సందర్భం ఎవరిది అంటే స్టెఫెను యొక్క సందర్భం రాయబడ్డది. ఏమని అంటే, అక్కడ అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మనము 6వ అధ్యాయంలో కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, ఆయన ఆత్మచేత నింపబడిన వాడే స్టెఫెను ఆత్మలో నింపబడినటువంటి వాడై ఉన్నాడు గనక ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఎదుటి వారికి ఎవరికి కూడా అంతు చిక్కలేకపోయిందంట. అంటే ఆయన ఏ జ్ఞానం కలిగిన వాడు స్టెఫెను అంటే ఆత్మ జ్ఞానము కలిగినటువంటి వాడు స్టెఫెను. ఆయనకి ఎదుట ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈయన మాట్లాడుతూ ఉండగా ఈయన మాటలు అనేకులకు ఆశ్చర్యం కలగజేసే విధంగా ఉన్నాయంట. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటిది, ఎందుకు ఈ స్టెఫెన్ను చంపడం జరిగిందంటే, ఎందుకు ఈ స్టెఫెన్ను వెంపడించి పట్టణంలో నుంచి బయటికి దోలిచ్చి రాళ్లతో కొట్టడం ఎందుకు జరిగిందంటే, స్టెఫెన్లో పాపం లేదు, స్టెఫెన్లో పరిశుద్ధత ఉంది. రెండోదిగా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మలో పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తి. మూడోదిగా ఆయన ఆత్మతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఆయన ఆత్మతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గనక ఎదుటి వారికి ఈయన మాటలలో దొరకట్లేదు గనక, కాబట్టే ఈయనను ఓడించాలని వస్తున్న ప్రతి మనిషి ఈయన మాటల చేత అనేకులను ఓడిస్తున్నాడు గనక ఆయనను ఏం చేయడం చేతగాక చంపివేయడం జరిగింది. హల్లెలూయా. అంటే మొత్తం మీద బైబిల్లో తీసుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువు సిలువకెక్కి చనిపోయిన తర్వాత మొట్టమొదటి హతసాక్షి ఎవరైనా ఉన్నారు బైబిల్లో అంటే అది స్టెఫెను మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫెను మాత్రమే ఆ యొక్క హతసాక్షి యొక్క గుంపులో చేర్చబడ్డాడు. అక్కడ రీజన్ ఏంటిది తెలుసా? స్టెఫెను యొక్క రీజన్ ఏంటిది తెలుసా? సువార్త ప్రకటిస్తున్నాడని కాదు, స్టెఫెను సువార్తను ప్రకటిస్తూ ప్రబలం చేస్తున్నాడని కాదు, ఆయన మాట్లాడితే ఆయన ముందు ఎవరు నిలబడతలేరు అనేటటువంటి ఒకే ఒక్క కాన్సెప్ట్తో చంపడం జరిగింది. అందుకే ఇక్కడ మీరు ఆలోచన చేస్తే 54వ వచనంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి, అంటే ఈయన మాట్లాడుతూ ఉంటే ఈయన మాటలు వాళ్ళకు నచ్చటం లేదు, అంటే సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, నిజమైన మాటలు ప్రకటిస్తూ ఉంటే, నిజమైన మాటలు పలుకుతూ ఉంటే వీళ్ళకి ఏం కలుగుతుందంట? పండ్లు కొరుకుతున్నారంట. రెండోదిగా అతన్ని కోపముతో చూస్తున్నారంట. అతనితో కోపముతో చూస్తూ పండ్లు కొరుకుతున్నారంట. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ సత్యమును ఆయన ప్రకటిస్తూ ఉండగా ఈయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది, వీడు మాట్లాడుతున్న మాట వీని మాట కాదా, ఇది ఆత్మ జ్ఞానముతో మాట్లాడుతున్న మాట. హల్లెలూయా, హల్లెలూయా. హతసాక్షుల గుంపులో మొట్టమొదటిగా స్టెఫెను ఉన్నాడు. ఈ లోకంలో ఎంతో మంది దేవుని యొక్క మాటలు బోధిస్తూ ఉండగా, ఆత్మచేత నింపబడి మాట్లాడుతూ ఉండగా, ఆత్మచేత మాట్లాడితే దేవుని యొక్క ఆత్మ రేకెత్తించి లేపి 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 ఆయన వాక్యమును ప్రకటిస్తూ ఉండగా ఆయన మాట్లాడుతున్న మాటలకు వారి దగ్గర సమాధానం లేదు కాబట్టే అనేకులను చంపడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, హతసాక్షులు ఇంకా చాలా మంది భారతదేశంలో జరగబోతున్నారు. హల్లెలూయా. ఒక మాట నేను చెప్తాను. ఇంగ్లాండ్ దేశం నుంచి మన భారతదేశంకి ఒక వ్యక్తి వచ్చినాడు. ఆయన పేరే గ్రామ్ స్టెయిన్. ఆయన వచ్చినప్పుడు దేవుడు ఆయనతో ఒక సండే స్కూల్లో ఆయన కూర్చున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి సేవకుడు ఆయన బోధ చేస్తూ ఉన్నాడంట. ఆ సండే స్కూల్ పిల్లలకు చెప్తూ ఉన్నాడంట.
అప్పుడు ఈయన మనసులో పడింది ఏమని అంటే, నేను కూడా సువార్త చేయాలా, నేను కూడా సువార్తను ప్రకటించాలా, నేను కూడా వాక్యాన్ని ప్రకటించాలా, నేను కూడా మాటలు ప్రకటించాలా, నేను కూడా అనేకులను మార్గదర్శకంలో నడిపియాలా, నేను కూడా అనేకులను పరలోకానికి సిద్ధం చేయాలని ఈయన వేదన పడుతూ బాధపడుతున్నప్పుడు 14 సంవత్సరాలప్పుడు ఆయనకు ఒక దర్శనం ఇచ్చినాడంట దేవుడు. ఏమని దర్శనం తెలుసా? నువ్వు ఫలానా భారతదేశంకి వెళ్ళు, నువ్వు ఫలానా భారతదేశంకి వెళ్ళి అక్కడ నువ్వు సువార్తను ప్రకటించు అని చెప్పగా ఆయన చేసుకున్నటువంటి ఆ పిల్లలని, ఆ యొక్క భార్యని తీసుకొని భారతదేశం వచ్చినాడు. హల్లెలూయా. ఆయన వచ్చి భారతదేశంకి వచ్చి సువార్త ప్రకటిస్తూ లెప్రసీ అంటే కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారి మధ్యలో సువార్త చేయడం జరిగింది. కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారి మధ్యలో సువార్త చేస్తూ నడిపించడం జరిగింది. కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వారు, రక్తాలు చీములు గారుతున్నటువంటి వారి యొక్క మధ్యలో ఆయన సువార్త చేయడం జరిగింది. ఒక దినమున ఆయన అదే విధంగా సువార్త చేస్తూ ఉండగా ఒక దినమున అడవిలోకి దేవుడు పోయి అక్కడ కుష్ఠవ్యాధి వారు ఉన్నట్టయితే ఆ కారులో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి, కుష్ఠవ్యాధి వారికి ట్రీట్మెంట్ చేసి ప్రార్థన చేసి రిటర్న్ అయ్యి వస్తూ ఉండగా ఆయనకి నిద్ర వచ్చిందంట. నిద్ర రావడంను బట్టి ఆ అడవిలో అట్లాగే కారు పెట్టుకొని తన 2 పిల్లలను ఆ కారులో పెట్టుకొని ఆయన కూడా కూర్చున్నప్పుడు సాధు సింగ్ అనేటటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈయన క్రీస్తు యొక్క సువార్త చేస్తున్నాడు, దేవుని యొక్క సువార్త చేస్తున్నాడు, ఈయన దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు అని చెప్పి ఈయన అనేకులను లెప్రసీ వచ్చినటువంటి వారిని, కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వారిని స్వస్థపరుస్తున్నాడని చెప్పి, ఈయన అనేకులను బాగు చేస్తున్నాడని చెప్పి ఆయన ఏం చేసింది తెలుసా? ఆయనతో ఉన్నటువంటి దుండగులను తీసుకొచ్చి ఆ కారు మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టి అంటేసేది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట తెలుసా? కారు మీద పెట్రోల్ పోసినప్పుడు ఆ పెట్రోల్ వాసన లోపలున్న గ్రామ్ స్టేన్ గారికి అర్థమైపోయింది. కానీ తన పిల్లలను బిక్కున తన పిల్లలను తన చంకలో పెట్టుకొని, తన పిల్లలను తన ఒళ్ళో గట్టిగా పట్టుకొని, తన పిల్లలను తన ఒళ్ళో గట్టిగా పట్టుకొని తన 2 పిల్లలకు ముద్దు పెట్టి అందులోనే సహజీవనం అయిపోయింది గారికి అర్థమైపోయింది. కానీ తన పిల్లలను బిక్కున తన పిల్లలను తన చంకలో పెట్టుకొని, తన పిల్లలను తన ఒళ్ళో గట్టిగా పట్టుకొని, తన పిల్లలను తన ఒళ్ళో గట్టిగా పట్టుకొని తన 2 పిల్లలకు ముద్దు పెట్టి హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దేవుని కోసము చంపేవారు ఎంత అధికమవుతారో సచ్చేవారు అంతకు రెట్టింపు అవుతారు. హల్లెలూయా. మా స్టెఫెన్ గారు, బైబిల్లో మా స్టెఫెన్ గారు చనిపోయి మాకు మార్గదర్శకం వేసినారు. ఆయన రావడంను బట్టి ఒక మాట తెలుసా? అక్కడ ఉన్నటువంటి 2 చిన్న పిల్లలు ఆయన వాసన ఆ పెట్రోల్ వాసన ఆ కారు మీద పడగానే, ఆ జీప్ మీద పడగానే ఈయనకు అర్థమైపోయింది నన్ను చంపడానికి పూనుకున్నారని. అర్థమైపోయినప్పటికీ ఈయన తిరిగి కొట్టలేదు, బయటకు వచ్చి అల్లరి చేయలేదు. ఆయన ఒకటే అనుకున్నాడు, నిన్ను దేవుడు పంపితే ఇక్కడికి వచ్చిన దేవుడే నన్ను దీవిస్తాడు, దేవుడే నన్ను పరలోకంలో జ్ఞాపకం చేసుకుంటాడు అని ఆయన అనుకున్నాడు. కాబట్టి బయటికి రాకుండా తన పిల్లల్ని తల ఒళ్ళో గట్టిగా పట్టుకొని అదే మంటలో అరుస్తూ వారి శరీరమును, వారి ప్రాణమును, వారి ఆత్మను దేవునికి అప్పచెప్పినారు. హల్లెలూయా. తర్వాత తెల్లవారుజామున వచ్చిన తర్వాత ఆ యొక్క అందరు సమక్షంలో అడిగినారు. ఏమని అంటే, అమ్మా మరి మీ భర్తను చంపిన ఈయన మరి వీళ్ళు దుండగులు, మరి నువ్వేం చేయమంటావు? నీ భర్తను చంపిన ఆయన మీద నువ్వేమైనా కేసు ఫైల్ చేయమంటావా? నువ్వు వాళ్ళకి ఏం కోరుకుంటున్నావు అంటే, తన భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నా భర్తను వారు తెలియక చంపినారు, నేను వారిని నా దేవుని ప్రేమను బట్టి క్షమిస్తున్నానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? హతసాక్షుల గుంపులో మనం ఉంటే ఎంత మేలు. హల్లెలూయా. మొదటి హతసాక్షి మన బైబిల్ గ్రంథంలో, మొదటి హతసాక్షి స్టెఫెన్ గారు మన బైబిల్ గ్రంథంలో. ఆయన చూపెట్టిన మార్గదర్శకం ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటున్నారు మేము చంపేసినాం, దిక్కులేని సావు చచ్చిండు, కొట్టుకొని చచ్చిండు అని అనుకుంటున్నారు. కానీ దేవదూతలు మా ఆత్మలను తీసుకుపోతాయని మేము నమ్ముతున్నాం. హల్లెలూయా. ఆనాడు ఆ యొక్క జీబులో ఆ సేవకుని పిల్లలను తగలబెడితే వాళ్ళు దిక్కులేని చావు చచ్చిపోలేదు, వాళ్ళు దిక్కులేని అనాథలుగా చచ్చిపోలేదు. వాళ్ళ పక్కన దేవదూతలు వారి ఆత్మలను దగ్గరుండి అవి తీసుకొని పోయినాయని మేము నమ్ముతున్నాం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హతసాక్షుల యొక్క పేరును బట్టే ఈరోజు క్రైస్తవ్యంలో ఒక ప్రపంచం, ఒక రివైవల్, ఒక ఉజ్జీవం లేపబడుతుంది.
కాబట్టి ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే హతసాక్షులు కావడానికి మనము సిద్ధపడదాము, కానీ అనవసరమైనటువంటి వాటి విషయాలలో మనము పాలు పొందుకోకుండా ఉండుదుముగాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించును గాక. మరలా ఇంకొక హతసాక్షి యొక్క సాక్ష్యముతో మరలా నేను మీ ముందుకు త్వరలో రాబోతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించి అభివృద్ధి పరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.